కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల గణపూర్ మండలంలోని లింగాల గణపురం, బండ్లగూడెం, గుమ్మడివెల్లి, కొత్తపల్లి, వనపర్తి, నాలపోగుల, నవాపేట, వడిచెర్ల గ్రామాలలో కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీ రామారావు గారి మార్గదర్శకంలో 10 సంవత్సరాలు మనమే అభివృద్ధి చేసినాం. మనం చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి గొప్పగా అతి విశ్వాసంతో మనం చెప్పుకోలేదు కాబట్టే 1.8 అంటే దాదాపు 100కు 2 ఓట్లు తక్కువ రావడం వల్ల మనం మొన్న అధికారాన్ని కోల్పోయినాం. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దంటే రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా గ్రామ పంచాయతీ మీద ఎగరాలంటే మనము చేసిన పనులు చెప్పుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఉద్బోధించడం జరిగింది. వారి మాటను అమలుపరచడానికి, వారి ఆదేశాన్ని అమలుపరచడానికి ఊరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వడిచెర్ల చివరి గ్రామం ఈరోజు ప్రోగ్రాంలో ఇప్పటికే గణపురం నియోజకవర్గంలో 50% ఆఫ్ ద విలేజెస్ కవర్డ్. ఈ కార్యక్రమంలో ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలందరూ కూడా, కార్యకర్తలే కాదు, రోడ్డు మీద ఎదురైన రైతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు, వితంతువులు కావచ్చు, కుల వృత్తులు చేసుకునే ముదిరాజులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఎవరు కలిసినా కూడా ఎదురైనా కూడా ఒకటే మాట, రేవంత్ మాయమాటలు విని కాంగ్రెస్ ఓటేస్తే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ కాంగ్రెస్ పాలన ఉన్నది. అలివి గాని హామీలు ఇచ్చి అందరికి ఆశ పెట్టి ఈరోజు తను మాత్రం ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు. కానీ ఎక్కడ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఏ ఇంటికి పోయినా కూడా మన కార్యక్రమంలో మొదటిది ఇంటింటికి కేసీఆర్ ఫలాలు, రైతుకు రైతు బంధు పేరు మీద 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు వేయడం. మనం 2,000 అంటే 4,000 పెన్షన్ అని ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు 15,000 ఇస్తారని ఎగ్గొట్టిండు. వడ్లకు అన్నిటికి ఇస్తా, తర్వాత వడ్లకు ఇస్తారని చెప్పేసి బోనస్ ఎగ్గొట్టిండు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలే. రైతు బీమా ఇస్తలేడు. 24 గంటల ఉచిత కరెంటు మరి ఎక్కడ కూడా కనబడని పరిస్థితి కనబడతా ఉన్నది. వికలాంగులకు 4,000 అంటే 6,000 అన్నాడు. 6,000 ఎక్కడ ఇస్తలేడు. ఇంట్లో గృహిణికి 2,500 ఇస్తారన్నాడు, అది కూడా ఇస్తలేడు. అదేవిధంగా స్కూటీ, కాలేజీకి పోయే పిల్లలకు స్కూటీ కూడా ఇస్తాడు, అది లేదు. నిరుద్యోగ భృతి 4,000 అన్నాడు, అది లేదు. ఏదీ లేదు. మొత్తం గుండు సున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో సాధించింది గుండు సున్నా. ఓన్లీ ఆయన చేసింది ఏంటంటే హైడ్రా పేరుతో 3,000 కోట్ల ఆస్తులను సర్వనాశనం చేసిండు, కూలగొట్టిండు. అదేవిధంగా మూసి ప్రక్షాళన చేస్తారని చెప్పేసి అక్కడ 1,000 కోట్ల భవంతులను కూలగొట్టిండు. అదేవిధంగా ఆయన వచ్చిండు, SLBC 8 మందిని పుట్టన పెట్టుకున్నాడు. ఆ శవాలను కూడా బయటికి తీయలేని పరిస్థితి. ఆయన వచ్చిండు, మరి మనకు అక్కడ పాలమూరు రంగారెడ్డి ఒక పంప్ హౌస్ మొత్తం కూడా కుంగిపోయింది, కూలిపోయింది. సుంకిశాల, హైదరాబాద్కు తాగునీరు ఇచ్చే సుంకిశాల, మరి అది కూలిపోతే డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయలే.
అదేవిధంగా సింగూరు బ్రిడ్జి దాంట్లో గేట్లు ఊడిపోతే ఇప్పటివరకు మరమ్మతు చేయక వచ్చిన నీళ్ళని కింద పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. పెద్దవాగు అని చెప్పేసి అషరాపేట నియోజకవర్గంలో పెద్దవాగు 2 సార్లు కొట్టుకపోతే దాని గురించి పట్టించుకున్నది లేడు. దేవరకాంధ్రలో మొన్ననే 2 నెలల కిందనే కట్టిన మరి ఆ చెక్ డ్యామ్ ఫ్లైఓవర్ చెక్ డ్యామ్ కు సంబంధించి మొత్తం కూడా తేలికపాటి వర్షాలకి కూలిపోవడం జరిగింది. మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో 72 కేసులు జీవిత ఖైదు పడే పెద్ద శిక్ష పడేదానికి 72 కేసులు ఉన్నాయి. భారతదేశం మొత్తంలో ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి ఎవరి మీద అంటే రేవంత్ రెడ్డి మీద. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా వినాశనం చేయడమే ఉంటది. సో ఇన్ని ఆయన చేసి 1-2 పిల్లర్లు మేడిగడ్డలా కుంగిపోతాయి, అది కూడా అనుమానపదంగా కుంగిపోతే ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. దాదాపు అది అక్టోబర్ 21 తారీఖు 2023లో ఆ కొంచెం కుంగిపోతే ఇప్పటి వరకు మరి అనేక లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినా కూడా అది చెక్కు చెదరలే అట్లాగే ఉన్నది. ఇప్పటికి మరమ్మతులు మాత్రం చేస్తలేరు. ఇలా గ్రామీణ ప్రజలు మేస్త్రీలు అడుగుతా ఉన్నారు, అరే రేవంత్ రెడ్డి నీకు మేస్త్రీలు దొరుకుతలేరా? అది ఒకవేళ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయవా? మోటార్లు ఖరాబ్ అయితే మెకానిక్ని తీసుకుపోయి ఇంజనీర్లను తీసుకుపోయి రిపేర్ చేస్తలేవా? మన ఇంటి దగ్గర ఏదైనా ఇల్లు కూలినట్టయినా లేకపోతే మోటార్ కాలినట్టయితే బాగా చేసుకుంటాం కదా. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంటే ఇప్పటి వరకు అక్కడ చిన్న మరమ్మతు కోసం పైసా మంజూరు చేయలేదు. పోగా మరి బీజేపీతో జతకట్టి వెంటనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొత్తం 48 గంటలు దాటక ముందే ఎన్ఎస్డిఏని వేసి వెంటనే దాన్ని మరి అక్కడికి రానుగా ప్రకటించడం జరిగింది. ఘోష్ కమిషన్ వేసి ఆయన అక్కడ అది వేస్తే ఇక్కడ ఈయన ఘోష్ కమిషన్ అని ఈయనేసి ఇద్దరు తోడు దొంగల లెక్క బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలనే ఉద్దేశంతో కక్ష కట్టి కేసీఆర్ గారిని హింసించాలని కేసీఆర్ గారి మీద కక్ష కట్టి అక్కడ బీజేపీ మోడీ ఇక్కడ చంద్రబాబుకు శిష్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తెలంగాణను దోసుకోవాలని చూస్తూ ఉన్నారు. 28,000 కోట్ల రూపాయలు వేయడం, ఆ రైతుకు ఎన్ని మోటార్లున్నా ఎన్ని ఎకరాలున్నా ఎన్ని హెచ్పి ఉన్నా కూడా ఉచిత నాణ్యమైన కరెంట్ ఇవ్వడం, ఆ రైతుకు తండ్రి కానీ తల్లి కానీ ఉంటే 200 నుంచి 2,000 పెన్షన్ ఇచ్చిన చరిత్ర, ఆ ఇంట్లో వికలాంగుడు ఉంటే 4,000, ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటే 2,000, ఆ ఇంట్లో వితంతు ఉంటే 2,000, ఆ ఇంట్లో HIV పాజిటివ్ ఉంటే 2,000, ఆ ఇంట్లో రీనల్ డయాలసిస్ ఉంటే కూడా 2,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. దానికి తోడుగా ఆ ఇంట్లో మిషన్ భగీరథ కింద ఇంట్లో నల్ల ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో ఇంకుడు గుంత శుభ్రతలో భాగంగా ఇంకుడు గుంత ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి గ్రామం నందనవనంగా ఉండాలని చెప్పేసి హరితహారం పేరు మీద 7 పూల మొక్కలు అదేవిధంగా 7 పనులు వచ్చే మొక్కలను ఇచ్చిన చరిత్ర మరి కేసీఆర్ గారిది. అంటే ఈ రోజు ఏ ఇంటికి పోయి అడిగినా కూడా ఈ రోజు వరకు కేసీఆర్ ఫలాలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి, కానీ 20 నెలల రేవంత్ ఫలితం ఒక్కడు కూడా అక్కడ లేదు. కాబట్టి ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలకు నాయకులకే ఉంది. ఇప్పటి వరకు మనం చేసిన పనులే ఊర్లో కనబడతా ఉన్నాయి. ఊరికొస్తే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ భవనం, ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, అదేవిధంగా నర్సరీ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్, ప్రతి ఊరికి క్రీడా ప్రాంగణము, ప్రతి ఊళ్ళో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, ఇంటింటికి నల్ల, వాడకు సీసీ రోడ్లు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంట్లో మనమే చేసినాం, ఊరు అభివృద్ధి చేయడం కోసము ఊర్లో మనమే చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఊరు బయటికి వెళ్తే ఈరోజు
మన దగ్గరే పక్కనే నవాపేట రిజర్వాయర్ మరి నా చేతుల మంజూరైంది. నేను శంకుస్థాపన చేసిన, నేనే దాన్ని హరీష్ రావు గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామల అవడానికి ఏప్రిల్ మే నెలలోనే మనము సమీక్ష చేసుకొని ఒక ప్రణాళికబద్ధంగా రిజర్వాయర్ను నింపుకొని ఆంచెలి మరి కెనాల్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న 10 గ్రామాలకు సంబంధించిన చెరువులు నింపుకునే పరిస్థితి ఉండే. ఆ రకంగా మనం నవాపేట రిజర్వాయర్ను మనం తెచ్చుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి కొత్తపల్లి నుంచి వెళ్ళి లింగాల గన్పూర్కి వెళ్ళేదానికి బీటీ రోడ్ వేసుకోగలిగినాం. అదేవిధంగా నేషనల్ హైవేలో భాగంగా జనగాం నుంచి వెళ్ళి మన ప్రాంతం ఇదంతా కూడా డబుల్ రోడ్ అయ్యడానికి మార్గం సుగమం చేసుకోగలిగినాం. దానివల్ల రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఇండస్ట్రియల్ క్యారిడార్గా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అయ్యే కార్యక్రమం జరిగింది. సో ఈ రకంగా వడిచెర్ల ఈరోజు తిరిగిన గ్రామాలందరికీ ఒక్కడే పిలుపు, ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ శ్రేణులకే ఉన్నది. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక ఓడమల్లన్న అన్నట్టు అలా రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ పాలన చేస్తా ఉన్నాడు. సో తప్పకుండా ప్రజలందరూ ఎదురు చూస్తున్నాడు. అవి స్థానిక ఎన్నికలు వస్తాయా, బై ఎలక్షన్లు వస్తాయా, ఏం కాకుండా ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఊర్లలో తిరుగుతుంటే అనేక రకాలుగా తిట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు అనుకుంటారు. దీనికి తోడుగా ఇంత మంచి అన్నపూర్ణగా భారతదేశానికి తెలంగాణ అన్నపూర్ణగా 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి పంజాబ్ హర్యానాను కాలేదనే స్థాయికి తీసుకుపోయి ప్రాజెక్టుల ద్వారా గొప్పగా చేస్తూ ఉంటే ఈరోజు ఆ రైతులకు యూరియా విత్తనాలు ఇవ్వలేకపోవడం, మంచి విత్తనాలు ఇవ్వలేకపోవడం, ఇప్పుడైతే యూరియా ఇవ్వలేకపోవడం. మనకు ముందుగా లెక్క ప్రకారం 9,32,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని అధికారులు చెప్పిళ్ళు. దానికి ప్రణాళికబద్ధంగా చేసుకుంటే అయిపోయే పరిస్థితి ఉండే. వాళ్ళు అంటున్నారు మేము ఇప్పటివరకే 5,32,000 మెట్రిక్ టన్నులు ఇచ్చినటువంటి బీజేపీ చేతులు దులుపుకుంటా ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు అవగాహన లేదు, సమీక్ష లేదు, బఫర్ స్టాక్ పెట్టుకోలే. ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పసలకు 10 నుండి 15 లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయం కోసం కేటాయించిన యూరియాని వాడుకోపోతే ఆ ముఖ్యమంత్రులతో మాట్లాడి అక్కడున్న ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అది మొత్తం కూడా మన తెలంగాణకు వచ్చేటట్టు చేసి గ్రామాలకు నేరుగా లారీలను పంపించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇది చెప్పాలి మనం అందరం కూడా. యూరియా డైరెక్ట్ గా మళ్ళీ గోదాముల దిగుడు అక్కడ తీసుకుని కాకుండా అదే లారీని ప్రతి ఊరికి తీసుకొచ్చి యూరియాను మరి ప్రతి రైతుకు అందించిన చరిత్ర. ఎలాంటి బఫర్ స్టాక్ పెట్టి ఎలాంటి కొరత లేకుండా మరి యూరియా ఇచ్చిన పరిస్థితి. ఇవాళ చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, పాస్బుక్ లైన్లో పెడుతున్నారు, ఆధార్ లైన్లో పెడతా ఉన్నారు, సెల్ ఫోన్లు లైన్లో పెడతా ఉన్నారు. అక్కడే పడుకుంటున్నారు. తెల్లారకట్ల 12 గంటల రాత్రి 3 గంటలకు వచ్చి అక్కడ పడుకున్నట్టు మనం ఫోటోలు చూస్తూ ఉన్నాం. అక్కడికే సద్దులు తెచ్చుకొని తింటా ఉన్నారు. అంత చేస్తే ఒరిగేది ఏంటంటే 1 ఎకరాకు 1 యూరియా బస్తా రావడానికి 5 నుండి వారం రోజులు పట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ రోజు మేము వనపర్తి పోతే అక్కడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మన జీడికలకు మరి యూరియా కోసం పోయి లైన్లు కట్టిల్లని తెలిసింది. అంటే విషయం ఎంత ఘోరంగా ఉన్నదంటే మళ్ళీ ఇది ఎక్కడ కూడా యూరియా కొరత లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా సిగ్గు ఆయన పేరు తీయాలంటే కూడా మంచిగా లేదు. ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే యూరియా కొరత ఎక్కడ లేదని మాట్లాడడం సిగ్గు చేటు. కడియం శ్రీ అంటే కమిట్మెంట్ కాదు, కన్నింగ్. ఆయన మాటలు వేరు, చేతలు వేరు. ఆయన ఈరోజు గణపురానికి పట్టిన పీడ. ఎందుకంటే ఒక పక్క దేవాదుల నీళ్లు తీసుకొచ్చి చెర్లు నింపమంటే కనీసము రిజర్వాయర్లు నింపలేని పరిస్థితి. 2023లో మంజూరైన 3 ఎత్తిపోతలను ఇప్పటివరకు పనులు పూర్తి చేయక మరి నాటకాలు ఆడుతున్న కడియం శ్రీ అని. అందుకనే దేవురుప్ల ఇక్కడి దాకా మనకు నవాపేట నుండి దేవురుప్లకు నీళ్ళు ఇవ్వడానికి, అటు పక్కన కిందున్న గుడ్డాలకు నీళ్ళు ఇవ్వడానికి
వెంటనే నవాపేట రిజర్వాయర్ నింపి ప్రాంత చెరువులు పక్క మండలాలకు కూడా నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గండి రామారం నుంచి వెళ్ళి రైట్ కెనాల్ ద్వారా మీదికొండ, రాఘవపూర్, తర్వాత పక్కనే ఉన్న కుర్చపల్లి, కోమల్ల, గోవర్ధనగిరికి నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ పని నత్తనడక నడుస్తూ ఉంది. అదేవిధంగా కింద లిఫ్ట్ మరి ఉప్పుగల్, నష్కల్ లిఫ్ట్ ద్వారా వంగాలపల్లి, ధర్మాపురం, మల్లకపల్లి, వెంకటాపూర్ ఆ లిఫ్ట్ పనులు మొదలుపెట్టి అక్కడ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటున్నాయి. వీటన్నిటికంటే తీవ్ర ఇబ్బంది రైతులు పడుతున్న వేలేరు, గొల్లకిష్టపల్లి, శాలపల్లి, పీసర, పక్కనున్న మద్దెలగూడెం, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి పై ప్రాంతం అంతా కూడా ఈరోజు చెరువులలో నీళ్ళు లేవు, రిజర్వాయర్లు వాళ్ళకి అసలుకే లేదు. ఈ లిఫ్ట్ ద్వారా మాత్రమే రావాలని చెప్పేసి అక్కడ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే మరి అక్కడ కార్యక్రమాలు పోయినప్పుడు రైతులందరూ విజ్ఞప్తి మేరకు రైతుల పక్షాన ఈ నెల 31వ తారీఖు రైతులకు సాగునీరు అందించడం కోసం రైతుల కోసం రాజన్న పాదయాత్ర అని చెప్పేసి వేలేరులో మొదలుకొని వేలేరు నుంచి అన్ని గ్రామాలను కవర్ చేసుకుంటూ మరి గండి రామారం రిజర్వాయర్ వరకు పాదయాత్ర చేయడానికి, రైతుల పక్షాన పాదయాత్ర చేయడానికి నిర్వహించడం జరిగింది. వంచల వారీగా ఒక్కొక్క రిజర్వాయర్ అక్కడి నుండి తర్వాత రైట్ కెనాల్ వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పేసి గడ్డి రామారం, అటు తర్వాత ఉప్పుగల్లు రిజర్వాయర్ కింద లిఫ్ట్ పనిచేయాలని, అదేవిధంగా నవపేట రిజర్వాయర్ కింద ఉన్న ఈ చెర్లన్నీ నింపాలని వంతుల వారీగా పాదయాత్ర చేస్తా రైతుల వేసంగి పంటకు ప్రతి చెరువు నింపి రైతులకు సాగునీరు అందించే వరకు రైతుల కోసం నా పానం అడ్డేసైనా మరి రైతుల పక్షాన కేసీఆర్ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏ అలివి కానీ హామీలు ఇచ్చినో రేవంత్ రెడ్డి ఆ అన్ని అమలు పరిచే వరకు, పెన్షన్లు 4000 చేసే వరకు, రైతులకు రుణమాఫీ పూర్తి చేసే వరకు, రైతు భరోసా పూర్తిగా ఇచ్చే వరకు, వికలాంగులకు 6000 ఇచ్చే వరకు, ఆడపిల్లలకు స్కూటీ ఇచ్చే వరకు, మహాలక్ష్మికి 2500 ఇచ్చే వరకు నిన్ను వేటాడతాం అవి నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను అటు కాదు ఇటు కాదని చెప్పి కడియం శ్రీహరి మరి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయి ముందు మనందరూ తెలిసింది దొంగతనం జరిగిందని తెలిసింది. దొంగ దొరికిండు. మొన్ననే పెద్దపెండాల్లో దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. అప్రూవల్గా మారిండు. నేనే మారినా సంవత్సరం కింద మారినాని. నువ్వు సంవత్సరం కింద పార్టీ మారితే 15 రోజుల కింద ఏమన్నావు నేను ఎటుండాలో గట్టే ఉన్నా, ఇటున్నాడో తెలియదు అటున్నదో తెలియదు అన్నట్టు మాట్లాడిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఇప్పటికైనా భౌతిక విలువల మీద, నైతిక విలువల మీద నీకు గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, వెంటనే నువ్వు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, నువ్వు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నువ్వు వెంటనే రాజీనామా చేసే ఎలక్షన్ రా, మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంటే నేను ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, బీఆర్ఎస్ పార్టీలో చేరిన, తెలంగాణ కోసం తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చేయబట్టుకొని తెలంగాణ అంతా తిరిగినా నేను తీసుకున్న నిర్ణయం కాబట్టి 12,000తో గెలిపించిన నన్ను 33,000తో గెలిపించిండ్రు, 58,000తో గెలిపించిండ్రు, మళ్ళీ 4వసారి 37,000తో గెలిపించిండ్రు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మార్పు కోసమే, మేమంటున్నావు నువ్వు మార్పు కోసం కాదు, నీ బిడ్డ కోసం నువ్వు కాంగ్రెస్ పోయినావని మేము ఆరోపిస్తున్నాం. అది నిజం కూడా. ఒకవేళ మార్పు కోసమే నువ్వు పోయేది ఉంటే, రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వు చిన్న సామాజిక వర్గం నీది, బైండ్ల కులం అని చెప్పుకుంటున్నావు, నీ బిడ్డ కూడా బైండ్ల కులం అని చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకున్నది. ఒక అంత చిన్న సామాజిక వర్గం, ఒక మహిళ, ఒక ఎస్సీ
మేము పార్టీ మారుతామని కనుక పోయేది ఉంటే అభివృద్ధి కోసం నువ్వు ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పకుండా రేపో మాపో పోతాడు. అభివృద్ధి పేరుతో నేను ఎన్డీఏ బీజేపీలో కలిసినని కూడా చెప్పడానికి మరి ఆస్కారం ఉంది. కాబట్టి కడియం శ్రేణి కళ్ళబుల్లి మాటలు నమ్మే పరిస్థితిలో మరి మన గణపురం నియోజకవర్గ ప్రజలు లేరు. ఎప్పుడు ఏ ఎలక్షన్లు వచ్చినా ఇక్కడ కడియం శ్రేణికి పైన రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాతాలు పెడతారని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నారు.